Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. చిరంజీవి గారితో పరిచయం ఎలా అని అంటే ఏం చెప్తారు మీరు? అసలు ఫస్ట్ మీరు ఎలా కలిసారు? స్నేహం కోసం సినిమాలో రవికుమార్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్, ఆయన తమిళ్ నన్ను ఇంటర్వ్యూ చేశారు. నా ఫస్ట్ 5 ఫిల్మ్స్కి ఆయన డైరెక్టర్ కేఎస్ రవికుమార్. ఓకే. స్నేహం కోసం సినిమాకి షూటింగ్ వచ్చినప్పుడు నా ఫోన్ సార్ ఇలా చిరంజీవితో సినిమా చేస్తున్నారా, రా లొకేషన్ రా, నాకు ఎవరు తెలియదు ఇక్కడ, ఇబ్బందిగా ఉందంటే వెళ్తే ఈ సినిమా తమిళ్ వెర్షన్ ఆయనే డైరెక్టర్. ఓకే, రైట్. సినిమా చూసామంటే చూడలేదంటే DVD ఇచ్చారు చూడమని. నా దగ్గర DVD ప్లేయర్ లేదంటే ఆయన ఇచ్చారు డైరెక్టర్. ఓకే. చూసి ఆయన తిట్టే, ఈ సినిమా చిరంజీవి గారు చేయటం ఏంట్రా, తమిళ్లో రజనీకాంత్, తెలుగులో చిరంజీవి గారు, ఓకే, నువ్వు శరత్ కుమార్ సినిమా చిరంజీవి గారితో తీస్తున్నావు, అసలు వాళ్ళు ఎలా చేస్తున్నారు సినిమా అని అంటే, లంచ్లో చిరంజీవి గారు పిలిచారు నన్ను, ఏమన్నా నువ్వు డైరెక్టర్తో అన్నారు. కొంప నేనేమన్నా చెప్పు పర్లేదు ఇలా అన్నాను అనుకో. అలా ఎందుకు అనిపించింది నీకు అన్నారు. ఆ సినిమాలో విజయ్ కుమార్ క్యారెక్టర్ దగ్గర చిరంజీవి గారు ఇలా ఉంటారు, చేతులు కట్టుకుని ఉంటారు. వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అయినా ఈయన పని అయినా ఇది ఆయన ఓకే. చిరంజీవి గారు కొడుకుంటారు, ఆయన కూడా విజయ్ కుమార్ గారి దగ్గర ఇలాగే ఉంటారు. ఆయన ఫ్యాన్గా మెగాస్టార్ కదా. ఇప్పుడు విజయ్ కుమార్ అక్కడ అంటే ఇమేజ్ని బట్టి చెప్తున్నా, విజయ్ కుమార్ తమిళ్లో పెద్ద ఆర్టిస్ట్, మన తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు. ఆయన దగ్గర ఈయన చేతులు కట్టుకుని ఉన్న చోట నాకు ఎక్కడో నచ్చలా, అది చెప్పా. తర్వాత ఈవినింగ్ ప్రొడ్యూసర్ గారు కారులో తీసుకెళ్ళి రత్నం గారు అంటే బీహార్ నుంచి వచ్చావు అనుకున్నాను, బీహార్ అనుకున్నావు, ఇదేమన్నా కోట్లు పెట్టి సినిమాలు చేస్తున్నావు, ఏం మాడుతావు నువ్వు వచ్చి అక్కడ, ఏం మాడుతున్నావు, ఎన్ని కోట్లు పెట్టింది తెలుసా మీకు, ఫుల్గా వాయించారు. నేను మొన్నటి లొకేషన్కి వెళ్ళటం మానేసా. అప్పుడు రవికుమార్ ఫోన్ చేశాడు, బాబు నీ సినిమా చూసినందుకు నాకు బాగా పెట్టావు, ఇక్కడ ఉండాలి నేను తెలుగు ఇండస్ట్రీలో, నువ్వు వెళ్ళిపోతావు సినిమా చేసి, నేనైతే ఎక్కడికి రాను. చిరంజీవి ఫోన్ చేశారు, రా. ఇంకా ఆ సినిమా అయ్యి ఆయన వెళ్ళిపోయాడు రవికుమార్, నేను అన్న దగ్గర ఉండిపోయాడు. అది స్నేహం కోసం. మీకు ఆయనలో అంటే చాలామంది చిరంజీవి గారు అనగానే మానయ్య అంటే మానయ్య అంటారు, మా ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీరు అతి సన్నిహితంగా ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను, ఆయనలో మీకు బాగా నచ్చే లక్షణం ఏమిటి? ఆయన ఎలా ఉన్నా ఇష్టం నాకు. ఆయనలో ప్రతిదీ నచ్చే విషయం. ఎలా చెప్పంటారు, కొన్ని వందలు చెప్పగలను, ఇంటర్వ్యూ అంతా ఆయనతో అయిపోద్ది. అయ్యో. ఆయన మనం ఖాళీగా ఉంటే ఏం చేస్తాం, సొల్లుగౌర్లో యూట్యూబ్లో రాంగ్ హెడ్డింగ్స్తో వచ్చి చదివి ఆనందిస్తుంటాం కదా. ఆయన ఏం చేస్తారంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో మెమరీ గురించి ఒకటికి వచ్చింది, లెమ్కా గిన్నీస్. ఆయన పిలిచి ఆ మెమరీ ఎలా ప్రాక్టీస్ చేసామని చెప్పి ఈయన ప్రాక్టీస్ చేశారు. మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, 0 నుంచి 100 వరకు అంకెలే ఉండవు. 0 1 1 0 0 1 1 0 0 అని 100 రాస్తారు. మెమరీకి అది ఎగ్జామ్. దాన్ని ఒక 15 మినిట్స్ చూసి మూసేసి యాజ్ ఇట్ ఈజ్ లైన్లో చెప్పాలి. 0 1 1 0 0 0 0 1 0. అక్కడ ఏమున్నాయి, ఎన్ని సున్నాల తర్వాత ఓట్లు ఉన్నాయి అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఆయన 1 to 100, 100 to 1 చెప్పగలరు అన్నయ్య. లేకపోతే ఏ మ్యూజిషియన్స్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిలిచే టెక్నిక్స్ నేర్చుకుని, వీళ్ళందరూ చిన్నపిల్లలు అప్పుడు చరణ్ వాళ్ళందరికీ క్లోజ్ దీంట్లో ఆ టెక్నిక్స్ చేసి చూపిస్తాడు. ఓకే. అంటే ఒకసారి పాముతో యాక్ట్ చేయాల్సి వచ్చింది మృగరాజులో, అది నేను కాదు వేరే ఆర్టిస్ట్. ఆయన భయపడిపోతున్నారు. ఈయన జస్ట్ ఒక ఎంత దాన్ని అలా పట్టుకుని ఇలా పట్టుకుని జస్ట్ ఇది ఇలా పట్టుకో, దాన్ని ఎక్కువ ప్రెస్ చేయకు, నీకు ఎంత భయం ఉంటుంది దానికి అంత భయం ఉంటుంది. అప్పుడు రివర్స్ అవుతుంది, దాన్ని అలా హ్యాండిల్ చేయి, దానికి ఇలా మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్ నువ్వు హోల్డ్ చేయ గట్టిగా భయంతో అని. జస్ట్ ఇలా 2 ఏళ్ళతో పట్టుకుని అలా పట్టుకున్నారు. అది అలా ఉంది హ్యాపీగా, పిల్లోడిని ఎత్తుకున్నట్టు. ఒకటేని కాదండి, ఇలాగే మీకు కొన్ని వందలు చెప్తా. హార్స్ రైడింగ్ ఆయన ఎక్కడ నేర్చుకోలేదా? ఎక్కడో షూటింగ్లో గుర్రం ఎక్కి చేస్తారు అంతే. ఆయన హార్స్ రైడింగ్ ఎలా చేస్తారు మీకు తెలుసు కదా,
కొండవీటి దొంగ అప్పటి నుంచి అసలు చేతులు వదిలేసి కూడా చేయదు. అది ఎక్కడ నేర్చుకుని చేయలే. ఆయన క్లాసికల్ డ్యాన్స్ రాదు, ఏ డ్యాన్స్ ఆయన నేర్చుకోలే. ఇప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు నేను కూడా హీరోగా ఏదో 2 సినిమాలు చేశాను, అది చేసినప్పుడు హ్యాండ్స్ ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు. తెలుసండి మీకు ఎంత కష్టమో. మీకు ఆర్టిస్ట్ కాదు, మీకు డైలాగ్ చెప్పినప్పుడు కూడా అనిపిస్తుంది చేతులు ఎక్కడ పెట్టుకోవాలి తెలియదు. మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు తెలియట్లే ఎక్కడ పెట్టుకోవాలో. అయ్యో మళ్ళీ మీ డైమండ్ అన్నీ చూపించేస్తారు. ఈ అలవాట్లో పొరపాటు సార్. ఓకే, అంటే రాఘవేంద్రరావు గారి దగ్గర కూడా మీరు ఒకనొకప్పుడు ఇది బాగాలేదు, ఈ స్టోరీ బాగాలేదు అని చెప్పని అది కూడా అసలు లైఫ్ లో లెసన్. ఇందాక చెప్పేదానికన్నా ముందు జరిగిందా తర్వాత జరిగిందా అది? ఏది ఈ రాఘవేంద్రరావు గారి సిచ్యువేషన్ ఇందాక చెప్పిందంటే ఇందాక కూడా ఆయన రవికుమార్ గారి చిరంజీవి గారి సినిమాకి చిరంజీవి గారి జరిగింది చాలా రోజుల తర్వాత జరిగింది. అదా? ఓకే, అదే నేను రవితేజ్ డేట్లు చూసేవాడిని, అన్నయ్య దగ్గర ఉన్నప్పుడు చూసేవాడిని కాదు. అదంటే రవితేజ్ డేట్లు చూసాగానే ఇటు బిజీ కథనగానే కథ బాగాలేదు సార్, ఆల్రెడీ చూసుంటారు ఇంటర్వ్యూలో. అదే అందుకే అడుగుతున్నాను. అవును, అయితే ఆఫీసర్ రమ్మంటారు. వెళ్తే అరే నీకు వినగానే తెలిసిపోద్దా. నేను షాక్, ఫస్ట్ టైం నన్ను ఎవరు అలా అడగలే. అల్లరమూడి సినిమా చూసా, అదే రాజశేఖర్ గారు ఆ కథ ఏంటారు నువ్వు చెప్పాను, చెప్పా. ఈ కథ నేను చెప్తే నువ్వు ఓకే చేస్తాను. అదే ఉంది సార్, రాజశేఖర్ గారి సినిమాకి ఎలా అంటే ఒక డైరెక్టర్ మైండ్లో ఏముందో నీకు ఎలా తెలుసు. ఒక్కో డైరెక్టర్ ఒకలా ట్రీట్ చేస్తాడు. ఆడు చెప్పింది నువ్వు బ్రెయిన్లో డైరెక్షన్ చేసేసి బాగాలేదని ఎలా చెప్తావు. సరేరా, ఇవాళ నుంచి నాకు వచ్చిన కథలని నీకు చెప్తా, నువ్వు ఓకే అనక చేస్తా. ఫ్లాప్ అయిందనుకో, ఆ రోజు నుంచి నేను కథను వేరే రకంగా వింటాం, కథలాగా వింటాం మొదలుపెట్టా, డైరెక్షన్ లాగా. అసలు అది ఎక్స్ట్రాడినరీ అండి. నేను అందరికీ చెప్తుంటా, నాకు కథ చెప్పడానికి వచ్చినా చెప్తుంటాను, నన్ను ఇలా దిక్తారు రాఘవేంద్ర. F2 కథ మీరు విన్న తర్వాతే నాకెందుకు చెప్తారు F2 కదా? లేదా అంటే మీరు ఇప్పుడు ఆయన డేట్స్ చూస్తున్నారంటే డేట్స్ అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్త రేట్లు చెప్తారు కానీ పెద్ద రేట్లు చెప్పరు కాదండి. పెద్ద డైరెక్టర్ మనకు డైరెక్షన్ చేయటం ఎక్కువ అనిపిస్తుంది కదా. అంటే ఈ కథ ఒకసారి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ఒక కథ నా దగ్గర రాదండి. ఇప్పుడు దిల్ రాజు గారు ప్రొడ్యూసర్, అనిల్ వరుసగా హ్యాట్రిక్ ఇచ్చిన డైరెక్టర్ కదా. డైరెక్ట్గా వెంకటేష్ బాబుని అప్రోచ్ అవుతారు. బాబు టైం కనుక్కుంటే వాళ్ళు వెళ్ళి మాడుకుంటారు. ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు నిఖిల్, రాజ్ తరుణ్, నవీన్ చంద్ర, విష్ణుబాబు వీళ్ళందరూ ఏంటంటే, నేను ఏదైనా షూటింగ్లో ఉన్నాను అనుకోండి, బాబు ఆడు దొబ్బేస్తున్నారు కథ కదా అంటే నేను ఖాళీగా ఉన్నాను పంపించాను. వాళ్ళు విన్నాక నన్ను వినమంటారు, ఈయన మళ్ళీ వస్తాడు, వాళ్ళకి నచ్చింది సార్. అరే వాళ్ళకి నచ్చుదో లేదనే కదా నేను వింటున్నాను, వాళ్ళకి నచ్చాక నాకెందుకు చెప్తా చేసే. నేను విన్నా అసలు. నేను చాలా సినిమాలు మా హీరోలే కథ విన్నాను, వాళ్ళకి నచ్చితే చేసామని చెప్తాను. నేను వినేది ఎందుకు, వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళు టైం వేస్ట్ చేయటం ఎందుకు 2 hours అని చెప్పి. వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు ఒక్కోసారి నిఖిలే చెప్తాడు, సార్ ఆ కథ బాగుంది అది చేద్దాం సార్, చేసే. ఆడొచ్చి కథ వద్దు, హీరోకి నచ్చడం కోసం కదా నాకు చెప్పి, టైం వేస్ట్ చేయొద్దు, ఇంకా చాలా మంది చెప్పాల్సి ఉంటుంది నువ్వు హీరోయిన్లకి, ఆర్టిస్టులు, అది చెప్పు ఎన్ని కనీసం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.